రెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కందిపప్పు టమాటా కూర. కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్, చిన్న గ్లాస్తో తీసుకున్నాను కందిపప్పు, 2 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఈ చిన్న గ్లాస్ కందిపప్పుని ఇందులో పోసుకొని బాగా కడిగి 2-3 సార్లు కడిగి ఒక ½ అన్ అవర్ నానబెడతాను పక్కన. నానబెట్టుకున్న తర్వాత కడిగి ఇందులో గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు వాటర్ పోసానండి. ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసేస్తున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. చూడండి, పప్పు బాగా ఉడికింది, మెత్తగా వచ్చేసిందండి బాగా. ఇందులో టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు, కొంచెం పసుపు, కావాల్సినంత సాల్ట్, మనకి ఎంత కావాలో అంత. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసుకున్నాము, కొంచెం కారం వేస్తున్నాను. మరీ ఇంత చిక్కగా కాకుండా ఈ టమాటా కూడా కొంచెం ఉడికేదానికి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తుందండి. దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. అందులో టమాటా కూడా వేసాం కదా. కొంతమంది చింతపండు వేసుకుంటారండి కొంచెం. మనం అదేమి లేకుండా ఒట్టి కందిపప్పు టమాటా వేసాను. ఉడికిందండి టమాటా. ఇప్పుడు తాళింపు పెట్టేస్తాను. పెడుతున్నానండి, పాన్ పెట్టాను. ఇందులో గంటి నూనె పోసాను. ఆవాలు వేసాను, కొంచెం చిటపడలాడిచ్చి, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి తీసుకొని బాగా నలిపేసేసుకున్నానండి. 2 ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి కొంచెం దోరగా వచ్చిన దాకా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో షిఫ్ట్ చేసేస్తాను. మరీ ముద్దగా కన్నా పప్పు కొంచెం పలచగా ఉంటే కలుపుకోవడానికి బాగా రుచిగా బాగుంటుంది. పప్పు బాగా వచ్చేసిందండి. దీంతో ఫైనల్ టచ్, ఒక స్పూను నెయ్యి వేసుకోండి. చాలా రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఉప్పు చూస్తానండి, టేస్ట్ ఎలా ఉందో. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి పప్పును తయారు చేసి ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.